ఆర్టీసీ మహాలక్ష్మి పథకం విజయవంతం సందర్భంగా జగిత్యాల డిపో ఆధ్వర్యంలో మహిళలను సన్మానించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహాలక్ష్మి పథకంలో భాగంగా 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసిన మహిళలు 6,680 కోట్ల ప్రయాణ ఛార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా జగిత్యాల కొత్త బస్టాండ్లో బుధవారం మధ్యాహ్నం 4:30 గంటల ప్రాంతంలో ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని మహిళామణులకు శుభాకాంక్షలు తెలిపారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి ఉత్తమ ప్రయాణికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ దాసరి లావణ్య, నాయకులు అడవల లక్ష్మణ్, సుధాకర్ రావు, చెట్పల్లి సుధాకర్, వేణు, శరత్ రావు తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ మేఘన తిప్పన మేడం. నెక్స్ట్ సరితా గారు పైడి మడక వాస్తవ్యులు. ఎప్పుడో తెలుసా డిసెంబర్ 9, 2023 దాని ద్వారా చాలా మంది ఆడపిల్లలు క్షేమంగా వారి ఇంటికి కూడా చేరుకుంటున్నారు. వాళ్ళు క్షేమంగా డే అండ్ నైట్ కష్టపడి చాలా వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఫ్రీ బస్సు లేనప్పుడు చాలా వరకు అమ్మాయిలకు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో దాని చాలా ఆలోచించి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు అనుకుంటున్నాం. దానివల్ల చాలా మంది ఎవరి పనులు అయితే ఎక్కువ జరగలేదు వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకొని వస్తున్నారు. ఫ్రీ బస్ టికెట్ అనేది చాలా మంది మహిళలకు ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. అందరికి కూడా మా మహాలక్ష్మంలకు శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఇలాంటి పథకం పక్క రాష్ట్రంలో మొదలుపెట్టిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంలో చాలా మంది కూడా దీని మీద అనుమానం వ్యక్తం చేశాం. ఆ వ్యక్తం చేసిన వార్తల్లో నేను కూడా ఒకరి. మరి అలాంటి ఫ్రీ బస్ ప్రయాణం, మహాలక్ష్మి ప్రయాణం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్టీసీ మంత్రి గారు ఉన్నం ప్రభాకర్ గారు, మా కుటుంబ సభ్యులైన వారు మంత్రిగా ఎండి సజ్జనార్ గారు కావచ్చు, దానికి ఆర్థికంగా అన్ని విధాలు తోడ్పాడైన బట్టి విక్రమార్క గారు, మిగతా సిబ్బంది అందరూ కూడా విధవదాలని ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా కష్టపడి ఈ ప్రయాణాన్ని చాలా సుఖవంతంగా సురక్షితంగా మన మహిళా వాళ్ళకు అందించేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎంతో మంది మహిళా వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రయాణం చేస్తుంటే కొన్నిసార్లు కొందరు వ్యంగ్యంగా కూడా మాట్లాడింది, లేదా ఎక్కడెందుకు సీట్లు లేవు, గిట్ల పోయే బస్సు అందరు ఎక్కే వరకు జర గిట్ల నడుతుందని చెప్పి కూడా జోకులు వేసారు. కానీ అసలు సిద్ధమైన ప్రయాణికులే మహిళా మనులు. తల్లిగారింటికి వెళ్తానో, ఉద్యోగానికి వెళ్తానో, లేకపోతే మా సంఘ నాయకులు వచ్చారు, ఇక్కడ ఆఫీసులో మీటింగ్ ఉంటే వస్తేనో, రేపటి నాడు ఇందిరా మహిళా శక్తి భవనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం. అక్కడ ట్రైనింగ్ వస్తారు. రూరల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అది కూడా ఒకటి పెట్టుకుంటున్నాం. ఆర్సీటీ అని, అంటే మహిళా ట్రైనింగ్ కు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అలాంటి వాటికి వస్తారు. సో విద్యార్థులు కావచ్చు, చిన్న చిన్న అధికారులు ఉంటే, ఉద్యోగస్తులు ఉంటే వారు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు, విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. మరి ఇలాంటి మంచి కార్యక్రమం మరి కొత్తగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టింది. ఇలాంటి సందర్భంలో మరి మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ జైత్యాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆహ్వానించిన సందర్భంలో మరి మరొకసారి జైత్యాల డిపో మేనేజర్ గారికి వారి సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మా ఈనాటి బాలురే రేపటి పౌరులంటూ మరి మన బాలికలే రేపటి మహిళలు. మరి బాలికలను
ఇక్కడికి ఆహ్వానించి ఈ పథకం పైన మహాలక్ష్మి పథకం పైన ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కావచ్చు, వారితోటి ఎలక్ట్రీషియన్ ఉపన్యాసాలు కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేసి 5 అమ్మాయిలకు ప్రైజ్ ఇచ్చే కార్యక్రమం కూడా ఉన్నది. అంటే ఇట్లా ప్రోత్సహిస్తున్నారు ఈ కార్యక్రమం విషయంలో. ఇప్పుడే 3 అమ్మాయిలు కూడా ఈ కార్యక్రమం మహాలక్ష్మి కార్యక్రమం, బస్సుల్లో ఉచిత ప్రయాణ కార్యక్రమం చాలా మంచిదని చెప్పబడింది. రాష్ట్ర ప్రభుత్వం 6,665 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది. అంటే టీఎస్ఆర్టీసీకి DGSRTCకి ప్రభుత్వం 6,665 కోట్ల రూపాయలు ఇస్తాం. దీంట్లో మా హైర్ బస్ యాజమాన్యం వారు కూడా సహకరిస్తున్నందుకు వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వేరే అధ్యక్షుడు గుంటూరుగా ఎలక్ట్ అయింది. ఇంకా ఈ బస్ స్టాండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం చాలా సంతోషం. మరి ఈ సందర్భంలో మా డిఎం గారిని కోరుతా ఉన్నా, మరి మహిళా మనులు చాలా చట్టం డిమాండ్ చేస్తున్నారమ్మా. నేను హస్నాబాద్ లో ప్రత్యేకంగా లోపలికి పోయింది కానీ రోడ్ దగ్గర స్టాప్ ఏర్పాటు చేయడం మా సిఐ గారు వాళ్ళు కూడా నోట్ చేస్తున్నారు. దయచేసి హస్నాబాద్ రోడ్ సైడ్ ఒకటి చేసుకోవాల్సిన అవసరం, దానికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిండ్రు. అదేవిధంగా చెర్లకొండాపూర్ వాస్తవం కావచ్చు, చాలా రెగ్యులర్ గా అడుగుతూ ఉంటారు మన బస్సు రావాలని. బట్టపల్లి పోతారం కూడా రెగ్యులర్ గా అడుగుతుంటారు. ఆ నేరెల్లా ధర్మపురి ఇస్తే కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ రకంగా అప్పుడప్పుడు ఇలాంటి వచ్చినప్పుడు మీరు సహకరించాలి. వడ్డాడు మన నియోజకవర్గానికి రాకపోయినా కానీ వడ్డాడు బస్సు ఉంటుంది, జగిత్యాల భయ అంతర్గా రాపురం వెళ్తుంది. నేను ఒక లెటర్ కూడా పంపించింది. అది కొద్దిగా టైం ఉదయం చేసిందమ్మా, చాలా సంతోషం. వాళ్ళు మహిళా టీచర్స్ చదివారు, అదేవిధంగా విద్యార్థులు కన్వీనియంట్ గా చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం ముందుకెళ్లే భాగంలో మా సహకారం కూడా అన్ని విధాలుగా ఉంటుంది శాసనసభ్యులుగా అని చెప్పి మీరు అందరూ కూడా మనం చేసుకుంటూ ఆహ్వానించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.